దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించువారము. దుఃఖపడిన వాళ్ళు, బాధపడేవాళ్ళు ఎలా ఉంటారండి? పైకి చాలా విచారంగాను బాధగా ఉంటుంది. వాళ్ళని చూస్తే మనకు అర్థమైపోతుంది, ఈరోజు ఏదో బాధలో ఉన్నారు, ఈరోజు ఏదో సమస్యలో ఉన్నారు, అందుకని మీ మొహాలు ఇలా ఉన్నాయి అని మనం చూడగానే వెంటనే చెప్పేస్తాను. దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము. ఒకవైపు దుఃఖం ఉంటుంది, వాళ్ళ జీవితంలో కష్టం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, కానీ పైకి సంతోషంగా ఉండటం ఇది సాధ్యమయ్యే పనేనా అంటే నటించటం కాదు, కానీ లోపల దుఃఖం ఉన్నప్పటికీ సంతోషంగా ఉండటం అనేది అది ప్రభు యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి జీవితంలో ఇది ఖచ్చితంగా ఉంటుంది. లోపల దుఃఖం ఉన్నప్పటికీ నా జీవితంలో దేవుడు రక్షణ భాగ్యం నాకు అనుగ్రహించారు, దేవుని వాగ్దానాలన్నాయి నన్ను ధైర్యపరచడానికి. అలాగే ఒకవేళ నేను ఈ క్షణమే చనిపోయినా దేవుని రాజ్యంలో ఉంటాననే ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉంటారు. కాబట్టి ప్రభు నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి జీవితాల్లో దుఃఖం ఉన్నప్పటికీ సంతోషించగలరు, ఆనందించగలరు దేవునిలో. విచారాన్ని సంతోషానికి, విచారం యొక్క అనుభవం ఏంటి, సంతోషం ఎలా ఉంటుంది అనేది మనం చూసినట్లయితే, విచారానికి ఓ వింత అందం ఉంది. వెన్నెల కాంతి మర్రి చెట్టు ఆకుల్లో గుండా చీకటి నేలపై పడి అక్కడక్కడ వెండి జలతారును వలకబోసినట్టు ఉండే అందం ఇది. విచారం ఎలా ఉంటుంది, అలానే సంతోషం ఎలా ఉంటుంది. విచారం గీతాలాపన చేస్తే, విచారం అనేది పాట పాడితే ఎలా ఉంటుంది, అది రాత్రివేళ ఒంటరి కోయిల తీసిన రాగంలా ఉంటుంది. విచారపు కళ్ళల్లో ఏ ఎదురు తెన్నులు లేని ఒక లోతైన భావ సంపద ఉంటుంది. దుఃఖపడే వాళ్లతో కలిసి ఈ విచారము మనసును జోడించి సానుభూతిగా పలకరించగలదు, కానీ ఉత్సహించే వాళ్ళతో కలిసి ఉత్సాహధ్వని చేయటం కుదరదు. బాధపడేవాళ్ళు విచారపడేవాళ్ళు సంతోషంగా ఉండాలంటే అది సాధ్యమయ్యే పనేనంటే సాధ్యం కాదు. విచారం దాని యొక్క లక్షణాలు వేరు, అలానే సంతోషం దాని యొక్క లక్షణాలు వేరు. అయితే ఈ విచారం ఎవరితో కలిసిద్దంటే సానుభూతిగా పలకరించే గుణం కలిగినది ఈ విచారము. ఉత్సాహించే వాళ్ళతో కలిసి ఉండాలంటే ఉండలేదు. కానీ సంతోషం యొక్క గుణం ఏంటి, లక్షణం ఏంటి? సంతోషం కూడా సొగసైనదే, దాని అందం వసంత శోభ లాంటిది. దాని కళ్ళల్లో పసివాళ్ల అల్లరి నవ్వులు ఉంటాయి. సంతోషం కళ్ళల్లో పసివాళ్ల అల్లరి నవ్వులు ఉంటాయి. దాని తల వెంట్రుకల మీద పసిడి సూర్యకిరణాలు తళుక్కుమంటాయి. సంతోషం పాట పాడితే దాని యొక్క ధ్వని తెల్లవారుజామున పక్షుల కిలకిలారావంలా ఉంటుంది. దాని అడుగులు అపజయమెరుగని విజేత అడుగుల్లా ఉంటాయి. ఉత్సహించే వాళ్ళతో కలిసి సంతోషం ఉత్సాహధ్వని చేస్తుంది, కానీ ఏడ్చే వాళ్ళతో కలిసి సానుభూతిగా ఏడవటం దానికి తెలియదు. సంతోషానికి ఏడ్చే వాళ్ళతో కలిసి ఏడవాలి, వాళ్ళతో ఒక మాట పలకరించాలి, సానుభూతిగా పలకరించాలి అంటే సంతోషానికి అది కుదరదనమాట, అది కుదరని స్వభావం. అయితే మా ఇద్దరికీ పొత్తు కుదరదు విచారం అంటుంది. విచారం ఏమంటుంది? సంతోషానికి నాకు మా ఇద్దరికీ కుదరదు అంటుంది. ఎన్నటికీ కుదరదు అని సంతోషం కూడా అలానే అంటుంది. విచారంతో నేను ఎక్కడ కలిసి ఉంటానని సంతోషం కూడా అదే మాట అంటుంది. ఎన్నటికీ కుదరదు అని సంతోషం అంటుంది. నా దారి సూర్యకాంతి పరుచుకున్న మైదానాల్లో, గులాబీలు పూసిన తోటల్లో, నేను నడిచే చోట స్వాగత గీతాలు ఆలపించటానికి కోయిల కంఠస్వరాలు సిద్ధంగా ఉంటాయి. అయితే విచారం అంటుంది, నా దారి చీకట్లో, అడవుల్లో విచారంగా అంటుంది. చీకటిలో వికసించే పూలే నాకు కనిపిస్తాయి, రాత్రిలో వినవచ్చే నిశీతి గీతాలే నాకు స్వాగతం పలుకుతాయి. సంతోషానికి నాకు సాపత్యం లేదు. ఈ రెండు ఇలా మాట్లాడుతూ ఉన్నాయి. సంతోషము విచారం ఈ రెండు మాట్లాడుకుంటూ ఉండగానే ఒక ఆకృతి వాళ్ళ మధ్యకు వచ్చి నిలబడింది. ఆ ఆకృతి ఎవరంటే దేవుడే, మన ప్రభువైన క్రీస్తు. ఆయన టీవీని చూసి ఆ పరిశుద్ధ సన్నిధి శక్తి అనుభవైక వేద్యమై అవి రెండు ఆయన ముందు మోకరిల్లాయి. సంతోషము విచారము రెండూ వచ్చి దేవుని ముందు మోకరిల్లితే అప్పుడు విచారం అంటుంది, ఈయన సంతోషానికి రాజు. విచారం నోరు విప్పింది. సంతోషం అంది ఫస్ట్, ఈయన సంతోషానికి రాజు అని చెప్పింది. అయితే విచారం వచ్చి నోరు విప్పి, ఈయన తలపై ఎన్నో కిరీటాలున్నాయి, ఆయన చేతుల్లోనూ
కాళ్ళకి ఉన్న మేకులు, గాయాల గుర్తులు ఆయన సాధించిన ఘన విజయాన్ని చాటి చెప్తున్నాయి. ఈయన సమక్షంలో నేను పూర్తిగా కరిగిపోయి అమర్త్యమైన ప్రేమగాను సంతోషంగాను రూపుదిద్దుకుంటున్నాను. నన్ను నేను ఆయనకు సమర్పించుకుంటున్నాను. అయితే విచారమా అలా కాదు సంతోషం అంటుంది. విచారమా అలా కాదు సంతోషం మెల్లిగా పలికింది. ఈయన విచారానికి రాజులా నాకు కనిపిస్తున్నాడు. ఆయన తలపై ఉన్నది ముళ్ళ కిరీటం. ఆయన చేతులకి కాళ్ళకి ఉన్న గాయపు మచ్చలు ఆయన పడిన కఠోర హింసకి చిహ్నాలు. ఆయనకు నన్ను నేను సమర్పించుకున్నాను. సంతోషము దేవునికి సమర్పించుకుంది, విచారము దేవునికి సమర్పించుకుంది. ఎందుకంటే ఆయనతో విచారంలో పాలు పొందగలగటమే నాకు తెలిసిన అన్ని సంతోషాల కంటే మించిన సంతోషం. అయితే ఆయనలో మనమిద్దరం ఒకటే, ఇద్దరూ కలిసి ఆయనలో మనమిద్దరం ఒకటే అని ముక్త కంఠంతో అరిచాయి సంతోషము విచారము. ఆయన తప్ప మనిద్దరిని ఏకం చేయగలిగేవారు ఎవరూ లేరు. సంతోషాన్ని విచారాన్ని ఏకం చేసేది ఎవరైనా ఉన్నారంటే అది దేవుడే. చేతిలో చెయ్యి వేసుకొని విశాల ప్రపంచంలోనికి ఆయన వెంట సాగిపోయాయి అవి రెండు. గాలి వానైనా, సూర్యుడు నవ్వే వెలుగైనా, వణికించే చలికాలమైనా, పులకింపజేసే వసంతమైన ఎప్పుడూ సంతోషిస్తూ ఆయన్ని అనుసరిస్తూ. ఎంత విచారమున్నా కానీ మనం సంతోషంగా దేవునిలో ఉండగలం. విచారం నీ భుజంపై చెయ్యి వేసి నీ సాహచర్యంలో నీ వెంట నడిచిన నీ చెలికాడుగా ఉన్న సంతోషం రోజురోజుకి నీకు దూరమైన అవాంతర మీద వచ్చినట్టు బెదిరిపోకు. విచారం నీ కోసం దేవుని సందేశం. రేపటి రోజున దానికోసం కృతజ్ఞతలు చెబుతావు నీవు దేవునికి. రాత్రిని ధరించి వచ్చిన దేవదూతే నీతో ఉన్న విచారం. విశ్వాసంతో నడవాలి తనతో కలిసిమెలిసి. అవునండి, ప్రభు పట్ల విశ్వాసం ఉంటే మనకి ఎంత విచారమైనా, దుఃఖమైనా, ఎలాంటి వసంతకాలమైనా, ఎలాంటి వాతావరణ పరిస్థితులున్నా కానీ, చలికాలమైనా, ఏ పరిస్థితుల్లోనైనా కానీ, మనకి చీకటి రాత్రులైనా కానీ దేవునిలో ఉంటే, ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటే మనం సంతోషించగలము. అది మనకి సాధ్యమే. లోపల దుఃఖం ఉండవచ్చు కానీ సంతోషించగలం. ఎందుకంటే ఆయనలో మనకొక నిరీక్షణ ఉంది. ఇలాంటి ప్రభువుని, ముళ్ళ కిరీటం ధరించిన ఈ ప్రభువుని గురించి ఇతరులతో పంచుకోవాలంటే మనకు కొంచెం సిగ్గుగాను బిడియంగాను ఉంటుంది కొంతమందికి. కానీ ప్రభు ఇచ్చే ఆ రక్షణ భాగ్యాన్ని ఎవరైతే పొందుకుంటారో అలాంటి వారు ఇతరులతో దేవుని మాటలను పంచుకోగలరు, ఇతరులకు ప్రభువుని పరిచయం చేయగలరు. ఎందుకంటే ఈ భయంకరమైనటువంటి నరకానికి ఎవరు పాత్రులు కాకూడదని వారు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు దేవుని మాటలను పంచుకోగలుగుతారు. ఈ మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. స్తోత్రం నాయనా, ఈరోజు మాకు ఒక దినమును అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. రోజంతా మాతో ఉండండి. మేము చేసుకునే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. దుఃఖపడిన వారమైనట్లుండి సంతోషించే వారముగా మీరిచ్చే కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరెవరు దుఃఖాలలో వేదనలో ఉన్నారో నా తండ్రి వారిని ధైర్యపరచండి, మీరు బలపరచండి, ఆదరించమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి విషయంలో నా తండ్రి నాయనా ప్రభా మిమ్మల్ని ముందు పెట్టుకొని మేము నడుచుకునే కృపను అనుగ్రహించండి ప్రభా. మీరు ముళ్ళ కిరీటధారి అయిన తండ్రి, మా కోసం ప్రాణమర్పించిన దేవా అయ్యా నా తండ్రి నాయనా ప్రభా, మిమ్మల్ని మాదిరిగా పెట్టుకొని మేము జీవించే కృపను దయచేయండి. నీ కృప చేత నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.